జిల్లా కాగజ్ నగర్ లో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నత విద్య చదివినప్పటికీ యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఉపాధి కల్పించాలని వినతి పత్రం అందించినా స్థానిక యువతకు నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు కల్పించలేదని పరిశ్రమ ప్రతినిధులు చెప్పడం స్థానికులను అవమానించినట్టే అన్నారు. ప్రభుత్వ రాయితీలతో నడుస్తున్న పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు జోక్యం చేసుకోవాలని జేఏసీ కన్వీనర్ పిన్న రమేష్ డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా వచ్చి ఎస్పీఎం యాజమాన్యానికి మరియు సబ్ కలెక్టర్ కాగజ్ నగర్ గారికి ఇక్కడ అర్హత కలిగిన సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఐటీఐ చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ తీరు ఎట్లా ఉందంటే మాకు స్కిల్స్ లేవని చెప్పేసి, మా సర్టిఫికేట్స్ అర్హత లేదని చెప్పేసి మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వ రాయితీలతోటి, పన్ను రాయితీలతోటి 1000 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తే ఈరోజు ఎస్పీఎం కంపెనీ అభివృద్ధిలో కొనసాగుతుంది. మరి ఈ డబ్బు ఎవరిది? మరి ఏ విధంగానైతే నిరుద్యోగులకు ప్రైవేట్ సంస్థలలో మరి ఇతర సంస్థలలో జాబ్స్ రావాలనే ఉద్దేశంతో కాగజ్ నగర్లో ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నిరుద్యోగులందరూ కూడా రావడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ఆపకుండా మనం పట్టు సాధించి కంపల్సరీ ఈ కంపెనీలో జాబ్ కొట్టే విధంగా కూడా అందరూ శ్రాయశక్తులా కష్టపడి పొన్న రమేష్ అన్న అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేసింది. దీని అందరూ కూడా మేమందరం కూడా యువత మరియు నిరుద్యోగులు కూడా సహాయ సహకారాలు అందించి ఈ ఉద్యమానికి మేమందరం వెన్నుండి కూడా కంపల్సరీ మేము అనుకున్నది సాధిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది కొనసాగించి